న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కొత్త వలస రాజన్న కాలనీ వాసులు డంపింగ్ యార్డ్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ యార్డును తక్షణమే తరలించాలని కోరుతూ జనసేన నాయకులు వబ్బిన సన్నాసి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీకి వినతి పత్రం సమర్పించారు. ఎంపీ భరత్ కొత్త వలస పర్యటనలో భాగంగా చింతల దిమ్మ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్కి, ఎంపీ భరత్ గారికి రాజన్న కాలనీ ప్రజలు డంపింగ్ యార్డ్ వల్ల ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు వబ్బిన సన్నాసి నాయుడు, వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కారణంగా తీవ్ర కాలుష్యం, దుర్వాసన, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ భరత్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మొగ్గ ప్రశాంత్, ఎవర్ని రామకృష్ణ, మొగ్గ భానుప్రకాష్, మొగ్గ నరేష్, ఎవర్ని సంతోష్, కొమ్మూరి రాజేశ్వరి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి ఎంపీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ మేరకు మరి శ్రీభర్త గారు కలెక్టర్ గారితో, డిప్యూటీ కలెక్టర్ మురళీ గారితో చెప్తూ ఈ సమస్యలు తక్షణ పరిష్కారం చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే మేము ఈ సమస్య మీద అనేక మార్లు ఎంఆర్ఓకి, ఎండిఓకి, అలాగే కలెక్టర్ గారికి 2 సార్లు గ్రీవెన్స్కి వెళ్ళాం. అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి కూడా చెప్పాం. ఈరోజు ఎమ్మెల్యే మరి ఎంపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ప్రజాప్రతినిధులకు కానివ్వండి, ఇటు పక్క అధికారులకు కానీ మేము ఈ సమస్య నిరంతరం మేము రేట్ చేస్తూనే ఉన్నాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే పర్యావరణ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యని పరిష్కారం కోసం తీవ్రమైన పోరాటం జనసేన పార్టీ తరఫున చేస్తామని, ఆ రకంగా ఈ రాజన్న కాలనీ వాసులకు జనసేన పార్టీ మద్దతుగా ఉండి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం తీరుతామని చెప్పేసి జనసేన పార్టీగా మేము అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.